ఓకే అండి, మరి కిచెన్ క్వీన్ సెగ్మెంట్ లో రెసిపీ ఇవ్వడానికి రాజు గారు రెడీగా ఉన్నారు. రాజు గారు ఏం రెసిపీ ఇస్తున్నారు? సో అరటికాయ బఠానీ కూర చేయాలండి. అరటికాయ బఠానీ కూర. కాంబినేషన్ బాగుంటుంది అయితే. ఓకే, ఎవరు చేస్తారండి? రండి. హాయ్ మంజుష గారు. హాయ్ అండి. మీ పేరు? విజయశ్రీ అండి. విజయశ్రీ. మీ పేరేంటి? హాయ్ గీత. ఐఎమ్ రాజేశ్వరి. రాజేశ్వరి. ఓకే, వెరీ నైస్. ఇద్దరికి పరిచయం ఉంది ఒకరికొకళ్ళు. యా. ఎలా? ఫ్రెండ్స్, కజిన్స్. ఓకే, మరి విన్నారు కదండి రాజు గారు చెప్పిన రెసిపీ. విన్నాం. రెడీ అవుతారు? స్టార్ట్ చేద్దామా అండి రాజేశ్వరి గారు? స్టార్ట్ చేద్దాం. నేను కూడా స్టవ్ వెలిగిస్తున్నాను. ఓకే, స్పూన్ ఇవ్వనా? ఆయిల్ దాంట్లో వేసుకుంటారా? పెడుతున్నారు, మనం ఆగుదాము. ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసానండి. తాలింపు సరుకులు 1 స్పూన్ వేసాను. పోపు దినుసులు వేసానండి. ఓకే, ఇప్పుడు ఎండుమిర్చి, జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఓకే వాటితో పాటు వేగుతాయి ఆనియన్స్ అండి. అవి కట్ చేసిన ఆనియన్స్, ఇలా ఎందుకు స్లైసెస్ గా కట్ చేసిన ఆనియన్స్ బాగా వేయించండి. విజయశ్రీ గారు మీరు స్టార్ట్ చేయండి. ఏం వేస్తున్నారు? ముందుగా కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. పోపు దినుసులు వేయాలండి. ఓకే, నెక్స్ట్ ఎండుమిరపకాయలు కూడా వేయాలి. ఓకే, పచ్చిమిరపకాయలు వేసారు కదా. పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత నువ్వు పప్పు ఆయిల్ లేకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. చేసుకుని చల్లారిన తర్వాత పౌడర్ చేసి పెట్టుకోవాలి. వేరుశెనగ గుళ్ళు, జీడిపప్పు కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. చేసుకుని చల్లారిన తర్వాత ఇది కూడా పౌడర్ చేసి పెట్టుకోవాలి. పచ్చి కొబ్బరి తురుము. ఇప్పుడు ఈ 4 కలిపి పేస్ట్ కలిపి వాటర్ వేసి పేస్ట్ చేసి పెట్టానండి. ఓకే, అది వేసుకోవాలా? వేసేస్తున్నారా? చూసుకుని ఎంత కావాలో. సో పోపు దినుసులు ఎండుమిరపకాయల తర్వాత ఇప్పుడు కరివేపాకు వేస్తున్నారా? కరివేపాకు వేస్తున్నానండి. తర్వాత పేస్ట్ వేయాలండి. ఏం పేస్ట్ ఇది? ధనియాలు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, చింతపండు, ఉప్పు అన్ని వేగిచ్చేసి పౌడర్ చేసి దాంట్లో ఆనియన్స్ వేసి పేస్ట్ చేయాలి. ఆ పేస్ట్ ఇది వేసేయండి. సో ధనియాలు, మినపప్పు, జీలకర్ర, చింతపండు, ఉప్పు, ఎండుమిరపకాయలు, ఇంకా ఉల్లిపాయలు వీటన్నిటిని కలిపి పేస్ట్ చేశారండి. ఈ కూరకు అదే మెయిన్ మసాలా లాగా అనమాట. మసాలా అదేనండి. ఓకే, కలిపేసుకోండి బాగా. కొంచెం వాటర్ వేయాలా? కొద్దిగా వాటర్. అరటికాయ బఠానీ బాయిల్ చేసి కొద్దిగా ఉప్పు పసుపు వేసి బాయిల్ చేసి వేస్తున్నానండి. అరటికాయ బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నారా? ఓకే ఓకే, మీరేం వేస్తారండి రాజేశ్వరి గారు? ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ అండి 1 స్పూన్. ఓకే, తర్వాత అదేం పొడి? 1 స్పూన్ జీరా పౌడర్ అండి. జీలకర్ర పొడి. ఓకే, 1 స్పూన్ ధనియాల పొడి అండి. ఓకే, పొళ్ళన్నీ బాగానే వేస్తున్నారు. ఎక్కువ కొంచెం వాటర్ వాటరా? రింగులుగా వేసినా అవి బాగా దగ్గరకు అయిపోయాయి కదా. అవి మగ్గితే మనకి ఎలాగో దగ్గరకు అయిపోతాయి కదా ఒకే రకంగా. అవును. సో అక్కడ వేసేసారు. తర్వాత నేను తర్వాత చింతపండు పులుసు వేయాలండి. కొంచెం గుజ్జు. సో పులుపు మాత్రం చూసుకుని వేసుకోవాలి. మరి ఆ చింతపండు టేస్ట్ తెలిసిందో అసలు కూర టేస్ట్ అంతా పోతుంది. అవును, అరటికాయ ఫ్లేవర్ తెలియాలి కదా. నెక్స్ట్ పసుపు వేయండి. కొంచెం పసుపు. సో ఇదేంటిది? వేరుశనగ పప్పు పొడి అండి. వేరుశనగ పప్పు పొడి. ఇక్కడ ఏమో పేస్ట్ లో వేస్తే అక్కడ ఏమో పౌడర్ డైరెక్ట్ వేసేస్తారా? గ్రేవీ కోసం. ఏదైనా ఒకటే అదే. తర్వాత నువ్వుల పొడి అండి. ఇది నువ్వుల పొడి అదే ఇంచుమించుగా సేమ్. తర్వాత నెక్స్ట్ లాస్ట్ ఇంకా ఎండు కొబ్బరి పొడి వేయాలండి. ఎండు కొబ్బరి అక్కడ పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి. ఓకే ఓకే, కొంచెం నీళ్ళు కలుపుకోవాలనుకుంటా. కొంచెం నీళ్ళు వేయండి. ఓకే, ఇదేం చేద్దాం? అయిపోయిందా? పక్కన పెడదామా? ఓకే, ఇక్కడ పెట్టండి. వేరే ప్యాన్ కావాలా మీకు? ఇప్పుడు వేరే ప్యాన్ ఇవ్వండి ఒకటి నాకు.
దేనికి వేరే ప్యాన్? ఇప్పుడు ఈ రాబనానాస్ డ్రై రోస్ట్ కి. ఇప్పుడు అరటికాయలు రోస్ట్ చేసుకోవడానికి నేను ఆయిల్ వేస్తున్నానండి. ఓకే, సరిపోతుందా అండి? ఇంకా నీళ్లు పడతాయా? చాలా ఆయిల్ పెట్టేయండి. లాస్ట్ గా ఏమైనా వేస్తున్నారా? సాల్ట్ వేయాలండి. ఓకే, వేయండి. టేస్ట్ కోసం కొంచెం సాల్ట్. ఆల్రెడీ అరటికాయలు బఠానీలు ఉడికించేటప్పుడు వేసారు, మసాలాలో వేసారు. సో పైన కొంచెం అన్నిటికీ కలవాలి కదా, కొంచెం సాల్ట్ వేస్తే బాగుంటది. ఓకే, కలిపేసుకోండి. కలిపేసి లాస్ట్ లో కొత్తిమీర వేయాలండి. ఓకే, ఆల్రెడీ మీ కూర అయిపోయింది అనిపిస్తుంది. అయిపోయినట్టేనా? అయిపోయిందండి. దగ్గరకు వచ్చేసింది. ఓకే ఓకే. సో అలా హాఫ్ బాయిల్ చేసుకున్న అరటికాయ ముక్కల్ని వేయించేసుకోవాలా? వేసుకోవాలి. సో ఏంటి మొత్తం కలర్ చేంజ్ అయిపోవాలండి? అవునండి. ఓకే ఓకే. ఓకేనా? మీరేం వేస్తారు? ఫైనల్ గా కొత్తిమీర వేసి ఇంకా తీసేయడం. ఓకే, కలిపేసుకోండి. తీసేద్దాం. ఓకేనా? ఆపేనా స్టవ్? ఆపే. తీసేస్తున్నాను అయితే. అగరట్ తీసి ఇవి మళ్ళీ నిలబెట్టుకోండి, మీ కాలీఫ్లవర్స్ పడిపోయాయి. ఓకే బేబీ, ఇక్కడ రెడీ. రెడీయా? ఓకే, సో అది కొంచెం దగ్గరకు వస్తే మిగతా యాడ్ చేసుకోవచ్చు కదా? అవునండి. అక్కడ షిఫ్ట్ చేశాను కాబట్టి స్టవ్ మీద కొద్దిసేపు చేద్దాం. సో కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, బెల్లం ఇవన్నీ యాడ్ చేయాలన్నమాట. అవునండి. ఓకే, ఇంకా చాలా ప్రాసెస్ ఉంది అయితే. అదే కదా ఇందాక వద్దంటారేమో. విజయశ్రీ గారు హ్యాపీగా అమ్మయ్య అనుకుని చూడాలి. అంతేనా? టెన్షన్ తగ్గిపోయిందా? అది సిమ్ లో పెట్టండి. పెడతా. ఇది ఇంక వేయచ్చా? ఇంకొంచెం వేయండి. పుదీనా కూడా ఇందులో ఒక హాఫ్ వేసేయండి. వేనా? కరివేపాకు. అలా ఆకులన్నీ బాగా వేశారు. సో వేయనా అండి బఠానీ అందులో? ఉడికించేసిన పచ్చి బఠానీ చూసుకొని ఎన్ని కావాలో. చాలు. చాలా చాలు. ఓకే, నీళ్ళు ఏమైనా వేయాలా అండి? సరే, కొంచెం వాటర్ వేసి కొంచెం ఒకసారి లిడ్ పెట్టేయండి. ఓకే. ఓ, ఇక్కడ ముక్కలు అయిపోయినాయి. కానీ ఇలా కంటే కూడా చక్కగా ముక్కలుగా కట్ చేసి అందులో వేస్తే ఆ గుజ్జంతా పట్టి చాలా బాగుండేదేమోనని నా అభిప్రాయం. ఇలాగే బాగుంటుందండి. తిన్నాక మీరే చెప్తారు కదా. నేను చెప్పను, రాజుగారు అరుణ గారు చెప్తారు. అంటే వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం. సరే, ఇప్పుడు ఇది అయిపోయిందా? అయిపోయింది. సరే, ప్యాన్ ఇటు పెట్టేసుకుందాం. ఓకేనా? ఓకే, మూతి ఇక్కడ పెట్టేసి ఇది ఇంకా కొంచెం. ఇప్పుడు ఏంటంటే చింతపండు పులుపు అండి. ఓకే, చింతపండు పులుపు వేసుకోవాలి. కొంచెం వాటర్, కొంచెం చింతపండు పక్కన బెల్లం అంటారు కదా, అవును, అందుకని కొంచెం బెల్లం. ఓకే. కానీ మామూలుగా పులుసుల్లో అయితే వేసుకుంటాం. ఇది కూడా ఎక్కడైనా సరే చింతపండు వేసేమో అంటే పక్కన వెంటనే బెల్లం, ఒక్క ఏమీ చిటికెడు వెయ్యం. బెల్లం కొంచెం వేసాం. మీకు బెల్లం అంటే ఇష్టమా ఏంటి? బెల్లం అంటే ఇష్టం లేదండి. లేదు లేదండి. లేదు, చింతపండు వేస్తే ఆవిడ పెద్ద దాంట్లో బెల్లం వేస్తాం. ఓకే, ఇప్పుడు సాల్ట్ వేద్దామండి. వేయండి. రోస్ట్ చేసి పెట్టుకున్న రాబనానాస్ వేస్తాం. అరటికాయ ముక్కలు. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఈ గ్రేవీ అంతా కూడా ఈ రాబనానాస్ కి పడుతుంది అన్నమాట. అప్పటిదాకా ఉంచాలి ఫ్లేవర్ అంతా. లేదు, స్టవ్ ఆఫ్ చేసేసి లిడ్ పెట్టేసి ఉంచేస్తే పట్టేస్తుంది. ఎంతసేపు ఇలా ఉంచాలి ఇది? 5 minutes. 5 minutes. ఓకే, ఓకేనా? చూద్దామా? ఓకే, చూద్దాం. పట్టిందా? పట్టింది. హ్యాపీ? హ్యాపీ. వెరీ గుడ్. జాగ్రత్తగా ఈ బౌల్లో వేసుకోండి. బఠానీలు మాత్రం ఇద్దరు చక్కగా మెయిన్ ఇంగ్రీడియంట్స్ రాబనానా గ్రీన్ పీస్ చెప్పారు కదా, అవి కనపడాలి కదా. కనపడదు. అదే నేనేమన్నా బాగా కనపడుతున్నాయి. ఇదేంటి రోటీస్ లోకి అలాగే బాగుంటుందా? రోటీస్ లో తినచ్చండి, రైస్ లో కూడా తినచ్చా. గ్రేవీ కూర కదా, చపాతీస్ లోకి బాగుంటుంది. లోకి కూడా బాగుంటుంది. ఇంకా పైన ఏమైనా వేస్తారా? ఒక ఆనియన్ వస్తుంది. అంతేనా? ఓకే, అమ్మయ్యా
అమ్మా 2 రకాలుగా రెడీ అయిపోయిందండి. ఓకే ఓకే, మరి ఈరోజు కిచెన్ క్వీన్ విజయశ్రీ గారు తయారు చేసిన అరటికాయ బఠానీ కూర తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. అరటికాయ బఠానీ కూర తయారు చేసే విధానం: ధనియాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిరపకాయలు, చింతపండు వేయించి ఉప్పు కలిపి ఉల్లిపాయలు కలిపి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. అరటికాయ ముక్కలు, పచ్చి బఠానీలు ఉప్పు వేసి ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడికించిన అరటికాయ ముక్కలు, పచ్చి బఠానీలు, కొద్దిగా చింతపండు రసం, పసుపు వేసి ఉడకనివ్వాలి. తర్వాత వేరుశనగ పరుకుల పొడి, నువ్వుల పొడి, ఎండు కొబ్బరి పొడి, ఉప్పు వేసి బాగా కలిపి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే అరటికాయ బఠానీ కూర రెడీ.